నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రోహిణి కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష చతుర్దశి తిథి మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి వైశాఖ అమావాస్య తిథి. భరణి నక్షత్రం ఉదయం 8:23 వరకు. కృతికా నక్షత్రం రాత్రి 5:32 వరకు. తదుపరి రోహిణి నక్షత్రం. శోభన యోగం ఉదయం 7:02 వరకు. అతిగండ యోగం రాత్రి 2:55 వరకు. తదుపరి సుకర్మ యోగం. శకుని కరణం మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి చతుష్పాద కరణం రాత్రి 10:21 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో మధ్యాహ్నం 1:40 వరకు. తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:58 నుండి రాత్రి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 3:25 నుండి రాత్రి 4:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:27 చంద్రాస్తమయం సాయంత్రం 6:05 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:32 వరకు. మరలా మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:08 వరకు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. రేపటి ఈ అమావాస్యని వాజసనేయి అమావాస్య అని కూడా పిలుస్తారు. శుక్ల యజుర్వేద వాజసనేయి శాఖ వారు రేపు పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తిస్తారు. రేపు వట సావిత్రి వ్రతం. వివాహిత స్త్రీలు తమ సుఖ దాంపత్యం కోసం ఉపవాసముండి సావిత్రీదేవిని పూజిస్తారు. రేపు అన్వాదానం. వైష్ణవులు రేపు ఉపవాసముండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసముండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. సోమవారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 5:32 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్గళ దోషం రేపు ఉదయం 7:02 నుండి 8:23 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణి నక్షత్రంలోనూ చంద్రుడు భరణి నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.